నమస్తే అండి. నా పేరు డాక్టర్ డిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనము ఇంకో క్వశ్చన్కు సమాధానం చెప్పడం జరుగుతుంది. అదేంటంటే, చిన్న వయసులోనే గుండెపోటు రావడం జరుగుతుంది ఈ రోజులలో మనం చూస్తున్నాము. అది ఎందుకు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. దీనికి కారణాలు చాలా అనేకం ఉన్నాయి. ఒకటి వచ్చేసి నియంత్రణ లేని ఆహారం, తర్వాత ప్రాపర్ ఫుడ్ అంటే దాంట్లో ఎలాంటి ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఇవన్నీ అంటే విలువైన ఆహారం తీసుకోలేకపోవడం, అంటే బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవడం, తర్వాత ఇర్రెగ్యులర్ స్లీపింగ్ హ్యాబిట్స్, తర్వాత మెంటల్ స్ట్రెస్ చదవడంలో కానివ్వండి, అలాగే జాబ్ చేసే వాళ్ళలో కూడా నైట్ జాబ్స్ చేయడం, ఇట్లా నిద్ర లేకపోవడం దీనివల్ల కూడా వస్తుంది. దీని అన్నిటికి తోడు మన డైట్ హ్యాబిట్స్, ఎక్కువ మసాలా ఫుడ్ కానివ్వండి, తర్వాత ఈ జంక్ ఫుడ్ అంటారు కదా, ఫ్యాట్ ఎక్కువ ఉన్నట్టు ఆయిల్లో ఫ్రై చేసిన కూరలు, తర్వాత ఇవి ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివి తినడం వల్ల కొలెస్ట్రాల్ మనకు తెలియకుండా ఎక్కువ బాడీలో నిల్వ ఉండిపోతుంది. దానికి తోడు ఎక్సర్సైజ్ ఉండదు, తినడం ఎక్కువ ఉంటుంది, పని తక్కువ అవుతుంది. దీనివల్ల కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోయి మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. దీనివల్ల రక్తనాళాలలో బూడుకుపోయి బీపీ ఇండైరెక్ట్గా మనకు తెలియకుండా ప్రెషర్ పెరుగుతుంది. దాని మీద హార్ట్ అటాక్ ఇలాంటివి రావడం జరుగుతుంది. సో మెంటల్ స్ట్రెస్, ప్రాపర్ డైట్ లేకపోవడం, ఒబేసిటీ, తర్వాత నిద్ర లేకపోవడం, స్ట్రెస్ఫుల్ జాబ్ ఉండడం లేదా చదువులలో ఉండడం, అందువల్ల చిన్న వయసులోనే గుండెపోట్లు వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడుగా ఇవి ఎప్పుడు ఎక్కువైందంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన అనుకోకుండా లంగ్స్ కానీ హార్ట్ కానీ దెబ్బతింటుంది. ఒకటి దెబ్బతింటే ఆటోమేటిక్గా రెండో దాని మీద ప్రెషర్ పడుతుంటుంది. సో ఈ విధంగా గుండెపోట్లు అనేవి చిన్న వయసులో మనం చూస్తాం. సో వీటన్నిటికీ కారణం మంచి డైట్, రెస్ట్, తర్వాత ఎక్సర్సైజ్. ఈ మూడు చేస్తే ప్రాబ్లం అనేది 80% కంట్రోల్ అయిపోతుంది. నమస్తే.